ఓకే, ఇవాళ వీడియో కంటిన్యూ అవుతుందండి. వెల్కమ్ టు స్క్వేర్ బాక్స్ వ్లాగ్. అయితే మనకి భారత్ రైస్ దాని మీద మనం వీడియో చేసాం కదా, దానికంటే భారత్ రైస్ అయితే రాలేదండి. ఎందుకంటే నేను ఇవాళ ఇప్పుడే అక్కడ విజయ స్టోర్కి వెళ్ళేసి వచ్చాను. రైస్ అయితే రాలేదు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. కానీ దాల్ మాత్రం వచ్చింది. నేను దాల్ తీసుకున్నాను, చనా దాల్ అక్కడ నుంచి మనకి 60 రూపీస్కి వచ్చింది. అదే నేను మన బయట దొరికేదానికి దీనికి కంపేర్ చేద్దామని వచ్చాను. ఇదండి, ఇప్పుడు మనకి బయట దొరికే దాల్ ఇది దాదాపు 104 రూపీస్ కిలో ఉందన్నమాట. ఇప్పుడు మనకు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆనంద్ అని చెప్పేసి, అతని దగ్గర నుంచి మనం తీసుకొని కంపేర్ చేసి చూద్దాము. అయితే ఈ దాల్ అనేది 104 రూపీస్ కిలో. ఇది ఇట్లా ఉంటుంది, దీని క్వాలిటీ ఇట్లా ఉంది. ప్రజెంట్గా 2-3 క్వాలిటీస్ ఉంటాయని చెప్తున్నాడు. ఇది మాత్రం 104 రూపీస్ కేజీ. ఇప్పుడు మన దాల్ని మనం చూద్దాం, కంపేర్ చేద్దాం. ఆ దాల్ ప్యాకెట్ని కట్ చేస్తున్నాము. ఇదండి మనకు వచ్చిన భారత్ దాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో 60 రూపీస్ కేజీ చనా దాల్, దాని క్వాలిటీ ఇదనమాట. నందు కొంచెం పక్కనే రెండు, దాని పక్కన దీని పక్కన వేసేది. రైట్, ఇదండి, ఇది తేడా ఉన్న చూడండి. ఇది బయట దొరికేది, ఇది భారత్ దాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది ఈ రెండు తేడా ఉన్నది. ఓవరాల్గా చూసుకుంటే మనకి 60 రూపీస్కి మంచి దాల్ వస్తుంది, క్వాలిటీ కూడా బాగుంది. అది మరి వండాక పప్పు ఎట్లా అవుతుందో అది తర్వాత చూసుకోవచ్చు. కానీ ప్రజెంట్గా చూడడానికి అయితే చాలా మంచి క్వాలిటీ ఉంది వెన్ కంపేర్ టు రెగ్యులర్ దాల్ ఏదైతే బయట మన మార్కెట్లో దొరుకుతుందో. ఇది 104 రూపీస్, ఇది 60 రూపీస్. ఇంకా ఫ్యూచర్లో మనకి ఆ స్టోర్లో రైస్ ఇంకా వేరే ఐటమ్స్ కూడా వచ్చేటివి ఉన్నాయి. అది కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.